హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ పర్ఫెక్ట్ జ్యూసీ బాదుషా రెసిపీ అండి. సో ఇలా జ్యూసీగా బాదుషా రావాలంటే కొన్ని టిప్స్ అండ్ మెజర్మెంట్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ రెసిపీ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, నాకు చాలా ఈజీ అనిపించింది, అందుకనే ట్రై చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఒక 2 కప్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు ఉప్పు, అలానే చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసి తర్వాత 2 స్పూన్స్ వరకు మనం ఘీని యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి. మెయిన్ ట్రిక్ అయితే ఇదేని, మనం ఎంత బాగా కలుపుతామో మన బాదుషాలు అంత బాగా వస్తాయి. చూసారా, బాగా కాసేపు కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ, మరి సాఫ్ట్గా కాకుండా హార్డ్గా కాకుండా మీడియం లాగా మనం పిండిని కలిపేసి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ని ఏమీ వేయనవసరం లేదు. జస్ట్ ఒక క్లాత్తో కానీ ప్లేట్తో కానీ కవర్ చేసేసి మనం 1/2 అవర్ వరకు దీన్ని రెస్ట్లో పెట్టేసేయాలి, అంతేని. ఈ కప్పుతోనే నేను పిండి తీసుకున్నాను కదా, సో అందుకనే ఇదే కప్తో నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1.5 కప్ మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇదిగోండి 1.5 కప్పు మనం వాటర్ని యాడ్ చేసి కలిపేసి స్టవ్ పైన పెట్టేసి దీన్ని లేత పాకం పట్టిస్తే సరిపోతుంది. కలుపుకుంటూ అందులో ఒక 4 to 5 ఇలాచీలు దంచేసి మనం వేసుకుంటే యాలకులు ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇగోండి మన 1/2 అవర్ తర్వాత మనం పిండిని ఇలాగా బాగా ఒకసారి మెత్తగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే నేను ఇందులో ఏమైనా మిస్టేక్స్ చేసుంటే సజెషన్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇలా మనం బాల్స్ లాగా చుట్టేసి దాని మధ్యన హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. షేపు హోల్ లేకుండా కూడా చాలామంది బాదుషాలు చేస్తారు, హోల్తో కూడా చేస్తున్నారు. సో నేను హోల్ని ప్రిఫర్ చేశాను. ఇలా చేసి పెట్టేసుకుందాము. ఇగోండి మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాము. ఇందాక నేను షుగర్ సిరప్లో కేసర్ వాటర్ వేయడం మర్చిపోయాను, వేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ టిప్స్ అన్నాం కదండి, ఇక్కడ ఒక్కసారి ఆయిల్ బాగా వేడెక్కినాక మనం ఫ్లేమ్ని తగ్గించేసుకొని డీప్ ఫ్రై అనేది చాలా ఎక్కువసేపు చేసుకోవాలి. ఎందుకంటే ముద్దలా వేసాం కదా, లోపల వరకు ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇగో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ మనకు కలర్ వచ్చేస్తే సరిపోతుంది. దీన్ని డైరెక్ట్గా తీసి షుగర్ సిరప్లో వేసి కాసేపు అటువైపు ఇటువైపు నాననిస్తే సరిపోతుంది. అంతేనండి, మన పర్ఫెక్ట్ జ్యూసీ బాదుషా రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్లో, మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ వేయించడానికే టైం పడుతుంది, మిగతాదంతా ప్రాసెస్ వెరీ ఈజీ. అలానే మన ఛానల్ని